హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వంకాయలతోటి కూర చేసుకుందాం. అంటే వంకాయలు ముక్కలు ముక్కలు చేయకుండా డైరెక్ట్గా ఇలాగే మధ్యలో కట్ చేసి మసాలా పెట్టేసి గుత్తి వంకాయలా చేసుకుందాం. అందరూ బుడ్డ వంకాయలతో చేస్తారు, కానీ మేము కొంచెం పొడుగు వంకాయలతోటి గుత్తి వంకాయ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. గుత్తి వంకాయ మసాలా కూరకు కావాల్సింది పల్లీలు ఇవిగోండి ఫ్రెండ్స్, గసగసాలు, లవంగాలు, చెక్క, ధనియాలు, యాలక్కాయలు, కొబ్బరి అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం ఆ వంకాయలలోకి. ఫ్రెండ్స్ ఇవిగోండి అన్నీ పెన్నెం పెట్టి వేయించుకున్నాము. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం, మిక్సీ జార్లో వేసుకొని. ఫ్రెండ్స్ అంతా మిక్సీ పట్టుకున్నాం. ఇదిగోండి పల్లీల పొడి. ఇప్పుడు వంకాయలన్నీ కట్ చేసేసి మనము ఆ స్టఫ్ అంతా వంకాయలలో పెట్టేద్దాం. వంకాయలలో ఇద్దండి మసాలా అంతా కూర్చున్నాము, అంటే కొంచెం కొంచెం పెట్టాను నేను. స్టవ్ వెలిగించుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వంకాయలన్నీ నూనెలోనే ఫ్రై చేసుకున్నట్టుగా. ఈ వంకాయ ఫ్రైకి మనము చింతపండు పులుసు కానీ టమోటా కానీ వాడట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ వంకాయలతోటే. ఆయిల్ హీటెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇవి మగ్గిన తర్వాత వంకాయలు వేసేద్దాం. ఫ్రెండ్స్ ఈ వంకాయలు అయితే 4 భాగాలు కొయ్యొద్దు, ఇలా కోస్తే మసాలా తక్కువ పట్టిద్ది. 2 వప్పల్లాగా కోసామనుకో మసాలా బాగా పట్టిద్ది ఫ్రెండ్స్ ఇలా కోస్తే. పోపు అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఆ వంకాయలన్నీ పోపులో వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇవిగోండి వంకాయలన్నీ ఈ పోపులో వేసాము. కాసేపు మూత పెడదాం, మగ్గుతాయి. మళ్ళీ అప్పుడు కలబెట్టుకుందాం. ఫ్రెండ్స్ కేజీ వంకాయలు కొంటే 1/2 కిలో వంకాయలు కుళ్ళిపోయినాయి, అంటే పురుగుల్లాగా ఉన్నాయి. కానీ ఎట్లయినా కానీ ఫ్రెండ్స్ చూడండి, ఇన్ని వంకాయలలో ఇన్ని పోతే మనం ఎంత ఫీల్ అవుతున్నామో. మార్కెట్కి బస్తాలు బస్తాలు వేసుకొచ్చుకుంటారు, వాళ్ళకి పాపం అనిపిస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళకి ఎట్టయినా లాసే కదా, ఇన్ని వంకాయలలో బస్తాలలో ఇన్ని పోతే. వంకాయలన్నీ మగ్గినాయేమో చూద్దాం రండి. ఇవిగోండి ఫ్రెండ్స్ మగ్గినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మగ్గిన తర్వాత అప్పుడు మనం పైన మిగిలించుకున్న పప్పుల పొడి వేయాలి ఫ్రెండ్స్. వంకాయలన్నీ మగ్గనీకి వచ్చాయి. ఇంకా ఇవి మగ్గిన తర్వాత పప్పుల పొడి చల్లుకోవడమే ఫ్రెండ్స్. వంకాయ కూర రెడీ అయినట్లే. మేము 8 చదివేటప్పుడు మా ఊరి పక్కన వంకాయలు, మట్టెక్కాయలు, బెండకాయలు అలా తోటలు ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళైతే పొద్దున్నే కోయించుకొని ఊర్లలో తీసుకొని వస్తారు ఫ్రెండ్స్ అమ్ముకోవడానికి గంపలతోటి. వాళ్ళైతే ఊర్లో వచ్చి అమ్ముకోనికి వచ్చినప్పుడు మా అమ్మని కూడా అడుగుతారు ఫ్రెండ్స్, తీసుకో మా వంకాయలు బాగున్నాయి, తాజాగా ఉన్నాయి అని చెప్తారు ఫ్రెండ్స్. తీసుకో ఎంకలచ్చమ్మ, తీసుకొని సంగటి ముద్ద చేయమ్మ బాగుంటాయి అని అడుగుతారు ఫ్రెండ్స్. ఆ వంకాయలు తెల్ల వంకాయలు అయితే భలే ఉంటాయి ఫ్రెండ్స్. టమోటా పులుసు వేసి పెట్టి రాగి ముద్ద చేసుకుంటే ఎండల కాలమే ఎక్కువ బాగా వస్తాయి ఫ్రెండ్స్ వంకాయలు. సమ్మర్ టైంలోనే బాగుంటాయి. ఒక్కొక్క రోజు నూనె వంకాయ, ఒక్కొక్క రోజు వంకాయ పులుసు, ఇంకొక రోజు గుత్తి వంకాయ అలా చేసేది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే. మేము హాఫ్ డే స్కూల్ నుంచి ఇంటికి రాగానే అప్పటికప్పుడు చేసేది పెట్టిద్ది ఫ్రెండ్స్. కూర రెడీ అయిందేమో చూద్దాం రండి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పప్పుల పొడి అంతా వేసేసి మనము ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. పప్పుల పొడి అంతా వేసేసుకొని మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. గుమగుమలాడే వంకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది. కారం వంకాయ అంటారు. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. మార్కెట్కి వెళ్ళేసి వంకాయలు తెచ్చేసి ఇలా కారం వంకాయ వండేసుకొని అన్నం పెట్టుకొని తింటుంటే సూపరు. చపాతీలకు కూడా బాగుండిద్ది ఫ్రెండ్స్. చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా కనిపించింది కదా, మనము అంత పౌడర్ అంతా వేసిన తర్వాత ఆయిలే ఉండదు ఫ్రెండ్స్, అంత పీర్చేసిద్ది, ఇంకిపోయిద్ది ఫ్రెండ్స్.
ఇప్పుడు మనము చపాతీ కారం వంకాయ వేసుకొని తిందాం. కర్రీ వేసుకుందాం ఫ్రెండ్స్, వేసేసుకొని తిందాం. కారం వంకాయ చపాతీ ఫ్రెండ్స్. తిందరండి ఫ్రెండ్స్, మీరు కూడా. చాలా బాగుంది, బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. వంకాయ గుడి సూపర్ ఉండిద్ది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.